స్వాతంత్ర ఉద్యమం నుంచి దశాబ్దాల పాటు దేశ పాలన సాగించి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీని, పార్టీ అగ్ర నాయకులను బీజేపీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడా వెంకటేశ్వర చూశారు. స్థానిక కంబాల చెరువు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇటీవల నలిమిలి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీని మీడియా నాయకులపై చేసిన విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ పార్టీలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ మూల స్తంభమని, పార్టీ నుంచి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో తీర్థం పుచ్చుకుంటారో తెలియని నల్లిమిల్లి బీజేపీ పార్టీలో అగ్ర నాయకుల మోడీ మెప్పు పొందుదామని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు పట్టుమని 10 సీట్లు రాని బీజేపీ కేరళలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్ పేరుతో సాధారణ ఎన్నికల్లో గెలవాలని దళితులు, మైనారిటీల ఓట్లు తొలగించే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సర్ పేరుతో జరిగే ఓట్ల తొలగింపుపై తాను సాక్ష్యాధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమని, సర్ కన్వీనర్ గా నల్లిమిల్లి సిద్ధమా అని సవాల్ చేశారు. మాజీ పీసీసీ సభ్యుడు జ్యేష్ఠ సతీష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని తమ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీని 4 దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ప్రతినిధిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేలను విమర్శించడాన్ని ఖండించారు. నల్లిమిల్లి కుటుంబంలో నలుగురు 4 పార్టీలని, ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలియని నల్లిమిల్లిని పసలేని ఆరోపణలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ అగ్రనేతల మెప్పు కోసం ఎమ్మెల్యే నల్లిమిల్లి రాజకీయంగా దిగజారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. దేశంలో, ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, లీలావతి, తారకేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో శాసనసభ్యుడిగా ఉంటాడు, వారి అబ్బాయి ఏమో అదే నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు. అతను పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ భావజాలం అతను నమ్మట్లేదు కాబట్టి, బీజేపీ పార్టీ అతన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు, అతను ఎవరో పార్టీలో నడిపిస్తున్నాడని చెప్పి అనడం జరిగింది. అతనికి తెలియదేమో, అవగాహన లేదేమో, కానీ అతను 3వ, 2వ శాసనసభ్యుడు అయి ఉండొచ్చేమో. కానీ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రం నుంచి 9 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర ఆయన రికార్డు ఉంది అక్కడ. తర్వాత లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఆయన పొంది, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా 2024 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆయన్ని పట్టుకుని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకుని అతను ఎవరినో పెట్టుకుని పార్టీ నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పేలారు. కానీ వీళ్ళందరూ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతమంది అయినా సరే, 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తమ ఉద్దేశపూర్వకంగా వేరే మనుషుల కోసం, అవసరమైతే ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద చూపించడం చాలా తప్పు. అలాంటి వ్యక్తిగత దోషణలు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శించండి. అంతేకాని మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మీరేమీ చేయలేరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అమానుష్యం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నించేది ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మీది. మీ నాన్నగారు నల్లమిల్లి మూలారెడ్డి గారు పంచాయతీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి గారి వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చారో, మూలారెడ్డి గారికి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది మీరు గుర్తించుకోవాలని చెప్పి ఇవాళ మీకు తెలియజేస్తూ, ఆయన నరేంద్ర మోడీ
ప్రపంచంలోనే శక్తివంతమైన నేత. ఆయన పొదుపు చేయమన్నారు. ఆయన విధానం దేశీయ విధానం, రాహుల్ గాంధీ గారిది స్వదేశీ విధానం అని చెప్పి విమర్శలు చేశారు. రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగిన నార్వే దేశంలో పత్రికా సమావేశం నిర్వహించిన నరేంద్ర మోడీ గారు, ఆ దేశ జర్నలిస్టు భారతదేశాన్ని మేము ఎందుకు నమ్మాలి అని ఒక ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిన నరేంద్ర మోడీ ఏ రకంగా స్వదేశీ నేత అవుతారో రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఖర్చుల మీద పొదుపు చేయమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ గారు అంతకు ముందొద్దు, ఆ ప్రకటన చేసిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తుంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎంతమంది పొదుపు చేశారో ఇవాళ రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఆయన ఇంకొక విషయం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక 10 స్థానాలు కూడా ఎక్కడా రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటి అని అంటున్నారు. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్లో అనేక ప్రాంతీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మొన్న జరిగిన కేరళ ఎలక్షన్లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అంతకు ముందు జరిగిన తెలంగాణలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 3 ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? పట్టుమని 10 మీకు రాలేదయ్యా. ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేసింది. అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం చేసింది. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన దాఖలాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం తగదని చెప్పి హితవు పలుకుతూ, అలాగే ఎస్ఏఆర్ గురించి ఆయన మాట్లాడుతూ